ప్రజలందరికీ, కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు. సో ఈరోజు సబ్జెక్ట్ తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు, అలాగే వెస్ట్ బెంగాల్ ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటానికి వెనుకంజ వేసిన యాక్సిస్ మై ఇండియా. కారణం ఏంటంటే 20-30% మించి ఓటర్స్ సరిగ్గా రెస్పాండ్ కాలేదు అనే ఒక కారణాన్ని ప్రదీప్ గుప్తా, సంస్థ డైరెక్టర్ ప్రదీప్ గుప్తా వెల్లడించారు. మొత్తానికి ఏంటంటే ఒక అసందిగ్ధత వెస్ట్ బెంగాల్ ఫలితాల మీద ఉంది, అలాగే తమిళనాడు ఫలితాల మీద కూడా. ఆశ్చర్యకరంగా నిన్నంతా కూడా ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియా చెప్పుకుంటూ వస్తున్నది ఏంటంటే విజయ్కి అమిత్ షా ఫోన్ చేశారు. విజయ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ కింగ్ మేకర్, రేపొద్దున కింగ్ కూడా అవుతాడేమో తెలియదు. సో ఈ ఆసక్తికరమైన ఫలితాలు ఈస్టర్న్ స్టేట్స్ నుంచి చూస్తే వెస్ట్ బెంగాల్ అండ్ దక్షిణాది రాష్ట్రాల నుంచి చూస్తే తమిళనాడు, ఈ రెండు కూడా భిన్నమైన ఫలితాలు వస్తాయేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ శాసనసభ్యులు, సిపిఎం సీనియర్ నాయకులు గఫూర్ గారు. నమస్తే గఫూర్ గారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. అండ్ గాలంక సతీష్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే గఫూర్ గారు. నమస్తే అండి. చాలా భిన్నమైన వాదనలు తెర మీదకి వచ్చాయి ఒక్క రోజులోనే. విజయ్కి అమిత్ షా ఫోన్ చేశారట. విజయ్ దగ్గర అంటే ఇన్ఫ్యాక్ట్ యాక్సిస్ మై ఇండియా ఒక్కళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా తమిళనాడులో డిఎంకే అలయన్స్ అధికారం చేపట్టబోతోంది. మార్జిన్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఇంచుమించు అలాగే ఇచ్చాయి. వెరాజ్ యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే 98 నుంచి 120 సీట్లు విజయ్ గెలుచుకోబోతున్నాడు. ఇట్స్ సంథింగ్ అస్టానిషింగ్. అంటే విజయ్ని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మాదిరి చూసి పెద్ద రిజల్ట్ ఏమి ఇవ్వరులే అని అనుకున్నారు, కానీ దానికి భిన్నమైన ఫలితాలు అక్కడ రాబోతున్నాయి అనే సంకేతం అయితే యాక్సిస్ మై ఇండియా ఆయన ప్రదీప్ గుప్తా చెప్పారు. ఆయనకి కొంత క్రెడిబిలిటీ ఉంది ఆయన సర్వేలకి. అంటే వెస్ట్ బెంగాల్ సర్వే కూడా ఆయన రిలీజ్ చేయాల, ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి దానికి. సో విజయ్కి అమిత్ షా ఫోను, మరి డిఎంకే అలయన్స్ ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి సార్ ఇదంతా, మీకు ఎలా అనిపిస్తోంది? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. సరే, ఈరోజు 1వ తేదీ మీరు చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తన హక్కుల్ని కోరుకునేటువంటి రోజు. వాళ్ళకు మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోతే, వాసుదేవన్ గారు ఇప్పుడు 1వ తేదీ 4వ తేదీ ఫలితాలు వస్తాయి, 3 రోజుల మధ్యలో ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ విజయ్ గెలుస్తాడా లేదా అనేది మనం ఇప్పుడు ఏం చర్చించుకున్నా పన్ను ఓట్లేమో ఈవీఎంలలో ఉన్నాయి, 4వ తేదీ బయటకు వస్తాయి. కానీ నా అంచనా ఏంటంటే తమిళనాడులో డిఎంకే పార్టీ దాని అలయన్స్, దాంట్లో లెఫ్ట్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అలయన్స్ ఈసారి స్వీప్ చేయబోతుంది అనేది నాకుండేటువంటి వ్యక్తిగత అంచనా. ఎందుకంటే భౌతిక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. విజయ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి పాపం ఆయనకు అనేక కష్టాలు చుట్టుముట్టడం, ఆయన కుటుంబంలో తగాదాలు, బయట తగాదాలు, ఆ తర్వాత అక్కడ జనం చనిపోవడం, ఇట్లాంటి కేసులు చుట్టూ తిరగడం, ఇట్లా ఆయనకు మానసికంగా బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఘటనలు. రెండవది, ప్రజలు ఒక్కసారిగా ఉప్పొంగిపోరండి. ఎన్టీ రామారావు కాలంలో ఆ రోజు ఆ పార్టీ పెట్టిన 9 నెలలకు అధికారం వచ్చి ఉండొచ్చు, కానీ తమిళనాడులో ఆ పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒకే పార్టీ, ఇక్కడ ఏకఛత్రాధిపత్యం కాంగ్రెస్ పార్టీ. విసిగిపోయి ఉన్నారు జనం. 3 ముఖ్యమంత్రులు మారడం, ప్రజలను పట్టించుకోకపోవడం, ఈ కేంద్ర పెత్తనం ఏమిటి, ఆంధ్రుల ఆత్మగౌరవం అనేటువంటి ప్రశ్న ప్రజల్ని కదిలించినప్పుడు. ఇక్కడ తమిళనాడులో అట్లాంటి పరిస్థితి లేదు. ఆ పాయింట్ ఏంటంటే తమిళనాడులో అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి విజయ్ గారు అంత అన్యూయంగా అంత గొప్ప విజయం సాధించే భౌతిక పరిస్థితులు లేవని నేను అనుకుంటున్నాను. వస్తాయని సీట్లు ఎన్ని వస్తాయని మనకు తెలియదు. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆట మొదలు పెట్టారు. ఒకప్పుడు సార్ నేను 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కాంగ్రెస్ విలువలు లేవు, బీజేపీకి విలువలు ఉన్నాయనేది మేము నేర్చుకునేది. బీజేపీ విలువలతో కూడుకున్నటువంటి పార్టీ అని, కమ్యూనిస్టులు బీజేపీ ఈ రెండే విలువలతో కూడుకున్నది. సరే, వాళ్ళు రైట్ రియాక్షన్ తీసుకుని మేము లెఫ్ట్, ఇట్లా మా మధ్య డివిజన్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పతనం కావడానికి 47 తర్వాత 34 సంవత్సరాలు పట్టింది. బీజేపీ ఇంత శీఘ్రగతిన 15 సంవత్సరాల్లో ఇంత పతనం అవుతుందని మాత్రం నేను ఊహించలేదు. ఎందుకంటే అధికారమే పరమావధి, ఏ విలువలు లేవు, అధికారమే పరమావధి. ఈ రకంగా చదరంగం నడపడం అనేటువంటిది చూస్తున్నాం. సరే, అక్కడ షిండే ఏమైనాడు మహారాష్ట్రలో, ఇప్పుడు నితీష్ కుమార్ బీహార్లో ఏమన్నాడు చూసిన తర్వాత విజయ్ పార్టీ బేసిక్ గా యాంటీ బీజేపీ. అంటే ఆయన మొదటి నుంచి ఆయన స్టేట్మెంట్స్ అవన్నీ గమనిస్తే యాంటీ బీజేపీ. సరే, ఏం జరుగుతుంది రాజకీయాలు మనకు తెలియదు, కానీ నా ఉద్దేశంలో వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా డిఎంకే అధికారంలోకి వస్తుందనేసి
నాకుండేటువంటి వ్యక్తిగత అభిప్రాయం. పోతే బెంగాల్లో నేను విజయవాడలో ఉన్నానండి ప్రస్తుతం. నిన్న కొంతమంది బెంగాల్తో వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే పైకి ఏమి చెప్పినా కానీ అక్కడ టీఎంసీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. యాంటీ బీజేపీ ఫోర్సే గెలుస్తాయనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి అంచనా. ఆ రీత్యా ఏంటంటే 2 పెద్ద రాష్ట్రాలు, ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే అందులో పెద్ద రాష్ట్రాలు ఇవి 2, తమిళనాడు అండ్ బెంగాల్. ఈ రెండిట్లో కూడా బీజేపీకి పరాభవం తప్పదనేది నాకు వ్యక్తిగతంగా ఉండేటువంటి అంచనా. సరే, 4వ తెలిసిపోతుంది, ఎందుకంటే వ్యక్తిగత అంచనాలతో ఈవీఎంలో మారదు. ఈవీఎంలో ఉండే నిశ్చితమై ఉన్నాయి అవి. ఏమైనప్పటికీ 2 రాష్ట్రాలు కూడా బీజేపీ ఓడిపోబోతుంది, టీఎంసీ అక్కడ డిఎంకే ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది నాకు ఉండేటువంటి అంచనా. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి గాలికి సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. సతీష్ కుమార్ గారు, విజయ్కి అమిత్ షా ఫోన్ అంటే ఇన్ఫ్యాక్ట్ విలువలనే అంశం పక్కన పెడితే బీజేపీ ఎత్తుగడల రాజకీయాలకి పాల్పడుతుందనే విషయంలో గఫూర్ గారితో సహా ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు కూడా లేవు. అచ్చంగా రాజకీయం చేస్తుంది. ఎస్, రాజకీయ పార్టీ నడుపుకుంటున్నారు సార్, వాళ్ళే అన్నదాన సత్రం నడపట్లా. మీరు వెస్ట్ బెంగాల్లో ఏం చేశారో ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తుంది, మీకు భిన్నంగా ఏమి వాళ్ళు వ్యవహరించట్లా. సో ఈరోజు ఒకవేళ ఏమైనా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి అవసరం పడితే విజయ్కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అక్కడి నుంచి ఉన్న అంచనా. బట్ యాక్సిస్ మై ఇండియా హ్యాస్ గివెన్ ఎ డిఫరెంట్ ఎగ్జిట్ పోల్ ప్రొడిక్షన్ వేర్ ఇన్ విజయ్ ఈజ్ గోయింగ్ టు సెక్యూర్ సమ్ 98 నుంచి 120 మధ్య తెచ్చుకోబోతున్నారట. ఒకవేళ అదే జరిగితే బీజేపీ రాజకీయం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఫోన్ చేయటం అనేటువంటిది అధికారికంగా అయితే ఎక్కడా ప్రకటించడం లేదు. అయితే విజయన్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయంగా తను ప్రాముఖ్యత పెరగవచ్చు, అంటే ఆయన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారొచ్చు అనేటువంటి ఆలోచనలో రాజకీయ పార్టీలు కాబట్టి అధికారం గురించి ఏవైనా చేస్తూ ఉంటే అటువంటి ముందు చూపుతో మరి ఫోన్ చేసి ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి డిఎంకే అలయన్స్ కానీ చాలా గట్టిగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా అందులో ఈ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత స్థానికంగా తనకు సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఏమి జరగల. సంస్థాగత నిర్మాణం జరగకుండా ఏదో హైప్ క్రియేట్ చేసేసి ఒక నటుడని ఆయనే వస్తున్నాడని 20 నుండి 30 సీట్లు అనేటువంటి దాని విషయంలో మాత్రం అందడం లేదు. అది ఏంటంటే వారు మరి కొన్ని ఇప్పుడు అంచనాలు వేశారు, సర్వే సంస్థలు అంచనాలు వేశారు, అవి వాస్తవానికి కొన్ని దగ్గరగా లేవు. అంచనాలు కూడా గతంలో తప్పాయి, ప్రస్తుతం కూడా రేపు ఏం జరుగుతుంది చెప్పలేం. కానీ అంటే అవి ఇప్పుడు ఏకపక్షంగా ఫలానా పార్టీ వస్తుందని కూడా ఈ సంస్థలు కూడా సర్వే సంస్థలు చెప్పాల. కానీ ఏంటంటే వారు నిర్ణయాత్మక శక్తిగా ఉండొచ్చు అని చేసే ఉంటారు తప్ప అసలు అక్కడ అవకాశాలు చూస్తే డిఎంకే అలయన్స్కే ఎక్కువగా మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ తప్పితే తన పార్టీ కూడా అక్కడ కీ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని. వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ పార్టీ మమతా బెనర్జీ మీద ఒక తీవ్రమైన ఒత్తిడి, చాలా హోరాహోరీ పోరాటం జరిగింది. కానీ అక్కడ హింసాత్మక ఘటనలు జరగకుండా సాధ్యమైనంత వరకు శాంతియుత వాతావరణంలోనే 1-2 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అది ఎంతో సంతోషం. అయితే రేపు అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానీ అరాచకాలు కానీ అరికట్టడానికి కేంద్ర బలగాల పహారాలో కేంద్ర ఎన్నికల కమిషన్ చక్కటి ఏర్పాట్లు చేసింది. ప్రజలందరూ ఓటు హక్కును నిర్భయంగా వేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు 3,21,00,000 అభిప్రాయాన్ని ఈవీఎంల ద్వారా నిక్షిప్తమై ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు మనం గమనిస్తే ఎటువంటి పరిణామాలు ఉన్నాయంటే, ఆమె ఒక స్ట్రీట్ ఫైటర్గా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. ఆమెను ఎదుర్కోవడానికి స్థానిక నాయకత్వానికి, బీజేపీ నాయకత్వానికి ఎవరు తారసపడలా. దీనివల్ల ఏంటంటే ఆ ప్రచార బాధ్యతలన్నీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వారే తీసుకోవడం జరిగింది, మోయాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఓట్లు కోల్పోయిన వారు దాదాపు 91 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాగితాలు పట్టుకొని, పత్రాలు పట్టుకొని ఆ ఆఫీస్ కార్యాలయాల చుట్టూ తిరగటం,
ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం అక్కడ ఏర్పడింది. అదేవిధంగా ఆ బెంగాల్లో ఉన్నటువంటి కల్చరు, సాంప్రదాయాలు, అక్కడ వారి యొక్క విశిష్టత గురించి లోకల్ గా అదొక ప్రాధాన్యత ఎంతో సంతరించుకుంది. అదేవిధంగా వారు చేసినటువంటి మమతా బెనర్జీ గారు చేసినట్టు వెల్ఫేర్ స్కీములు, అందులో ఒక లేడీ, ఆ ఓటర్లు కూడా అక్కడ ఎక్కువగా మహిళలు ప్రభావితంగా ఉన్నారు. కాబట్టి ఎక్కువగా మరి చూస్తే బీజేపీకి అనుకున్నంత ఫస్ట్ దఫాలో వాళ్ళు 110 సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఒక 50 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అవన్నీ కూడా అంత మాత్రంగా సానుకూల పరిస్థితులు అయితే లేవు. ఎక్కువగా 3 సార్లు ఏకపక్షంగా తను గెలిచిన, గతంలో వీల్ చైర్ ద్వారా సానుభూతి పొంది గత థర్డ్ టైం వచ్చారు. ఈసారి అటువంటి ట్రిక్లు ఏం చేయలేదు. కానీ ఆమె సంక్షేమ పథకాలు, అదే ఆ బెంగాలీ సాంప్రదాయాలు, ఆ కట్టుబాట్ల మీదే ఆమె ఈ రోజున పోరాడుతుంది. బీజేపీ కూడా అనుకున్నంత కూడా ఈ కేంద్ర నాయకత్వమే పటిష్టంగా ఏర్పాటు చేసింది. కానీ అంతగా ఫలితాలు వారికి సానుకూలంగా ఉండకపోతుంది నా భావన. సెంట్రల్ రవికుమార్ గారు, యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఆయన ఏమంటారంటే 60 to 70% ఆఫ్ బెంగాల్ ఓటర్స్ వాళ్ళు దే ఆర్ టైట్ లిప్డ్, వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఉన్న 20 నుంచి 30% వాళ్ళు వెల్లడించిన అభిప్రాయాలతోటి ఐ కెనాట్ గో ఫర్ ఎగ్జిట్ పోల్ అని చెప్తున్నారు. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయనకి క్రెడిబిలిటీ ఉంది. ఆయన యాక్సెస్ మై ఇండియా ఇంతకుముందు చూసినా కూడా ఒకే ఒకసారి తప్పిదం జరిగింది. కానీ ఢిల్లీలో బీజేపీ వస్తుందంటే అందరూ నవ్వారు ఆయన్ని చూసి. ఆ రోజు వచ్చింది రిజల్ట్. అసలు మిగతా ఇక్కడ కూడా అంటే ఆయన ఎస్టిమేషన్, ఆయన బయట చెప్పట్లేదు. కానీ ఎందుకంటే బయట చెబితే ఆయన మీద కేసులు పెడుతుంది మమతా బెనర్జీ. ఇంతకుముందు ఎదుర్కొన్నాడు పాప, 21 days జైల్లో ఉన్నారు. సో ఆయన ఏంటంటే బెంగాల్లో ఢిల్లీ రిపీట్ కాబోతుందని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. మీరేమంటారు? అయితే ముందుగా అందరికి నమస్కారం అండి. గఫూర్ గారికి కూడా, అదేవిధంగా ప్యానలిస్టు మన సతీష్ గారికి కూడా నమస్కారం, ప్రేక్షకులు కూడా నమస్కారం. అయితే బెంగాల్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది అనే దానికి అనేక నిదర్శనాలు నేను చూపించగలుగుతా. ఒకటి, చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూడండి, చాలా మంది ఓటర్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ కెమెరా ముందు కానీ ఆఫ్ కెమెరా ముందు కానీ చెప్పడానికి ఇప్పటికి కూడా భయపడుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి చెప్పారు. చెబుతూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రేపొద్దున నేను నా అభిప్రాయం చెబుతా, నేను ఎవరికి ఓటేసాను, ఎవరు రావాలనుకుంటా నేను చెబుతా, చెప్పిన తర్వాత రేపొద్దున నాకు ఏమీ కాదని గ్యారంటీ ఏంటి, నాకు కూడా 10 లక్షలు, ఒక అమ్మాయి అయితే ఏం చెప్పిందంటే అండి, నాకు కూడా 10 లక్షల రూపాయలు రావని గ్యారంటీ ఏంటి అని. అరే 10 లక్షల రూపాయలు రావని గ్యారంటీ ఏంటంటే, బెంగాల్లో మమతా సర్కార్లో ఒక అమ్మాయి అత్యాచారం జరిగితే అమ్మాయికి 10 లక్షల రూపాయలు, నాకు కూడా 10 లక్షల రూపాయలు రావని గ్యారంటీ ఏంటి అంటూ భయపడుతూ అమ్మాయి కెమెరా ముందు ధైర్యంగా చెప్పింది. చాలా మంది అట్లా ధైర్యం చేయలేక, చెప్పలేక, ఒపీనియన్ పోల్స్ లో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పలేక, ఈ ఒపీనియన్ పోల్స్ అయితే వచ్చినాయో 140, 148 అయితే యావరేజ్ గా వచ్చినాయో, వాటన్నిటికీ మించి భారతీయ జనతా పార్టీ 200కు పైగా సీట్లు పశ్చిమ బెంగాల్లో వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా నేను చాలా దగ్గరగా చెప్తున్నాను సార్. ఎందుకంటే చూడండి, మీరు ఢిల్లీలో ఏం జరిగింది సార్, ఢిల్లీలో ఏం జరిగింది ఎవరైనా అసలు ఊహించారా? ఎవరు ఊహించలేదు. మహారాష్ట్రలో ఏం జరిగింది, అసలు మహారాష్ట్రలో కనీసానికైనా కొంచెమన్నా అసలు ఎగ్జిట్ పోల్స్ కి దగ్గరగా రిజల్ట్ వచ్చాయి. ఎంతో అసలు సీట్లు తెచ్చుకుంటున్నారని నేను అదే చెప్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ దాటి ఎగ్జిట్ పోల్స్ అంచనాకు మించి సీట్లు సాధించాం, అంత ఘన విజయం సాధించాం. బెంగాల్లో కూడా అదే జరిగిందని చెప్పేసి నా యొక్క వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయమే కాదు, ఇట్లాంటి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, ఈ సర్వే సంస్థల అధిపతులు కావచ్చు, కొంతమంది చెప్తున్నటువంటి నిజాలు ఇవి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. సైలెంట్ ఓటింగ్ అని చెప్పాను, ప్రజలు బయటకు వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడుతున్నారని చెప్పాను. ఇంకోటి కూడా చెప్తున్నాను. బెంగాల్ యువత ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో మార్పు రావాలి. మిగతా దేశం మొత్తం మీద ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతూ ఉందో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత ర్యాంపాట్ గా క్రియేట్ అవుతున్నాయో వేరే రాష్ట్రాల్లో, అట్లా మన రాష్ట్రంలో కూడా రావాలని చెప్పేసి బెంగాల్ యువత కోరుకుంటున్నారు. మహిళలకు భద్రత కోరుకుంటున్నారు. ఒక సందేశ్ ఖాళీ కావచ్చు, ఒక ఆర్జీకేఆర్ కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళలకు మంచి గౌరవం దక్కాలా, మహిళలకు రక్షణ దక్కాలని మహిళలు కోరుకుంటున్నారు, యూత్ కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మేము ధైర్యంగా బయటికి వచ్చి జై శ్రీరామ్ అనగలగాలి,
అనేసి ప్రజలు కోరుకున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఎస్ నేను జై శ్రీరామ్ కూడా అనలేకపోతున్నాను, ఈ రాష్ట్రంలో నేను ఫ్రీగా జై శ్రీరామ్ అనలేకపోతున్నా అని చెప్పేసి ఎంతో మంది మహిళలు కెమెరా ముందుకు వచ్చి చెప్పారు కదా, నిన్న మనం చూసాం సోషల్ మీడియాలో. వీటన్నిటిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాకు మించి బీజేపీ ఓట్లు సాధిస్తుంది అనేది చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది సార్. ఇంకోటి గఫూర్ గారు చెప్పారు బీజేపీ నా వ్యక్తిగతంగా బీజేపీ ఓడిపోతుందని చెప్పేసి గఫూర్ గారు అన్నారు. గఫూర్ గారు సంతోషం, మీరు ఏమంటారు అది కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గొలుసు చెప్పిస్తా అన్నట్టుగా మీ సొంత పార్టీ ఎక్కడ, మీ సొంత పార్టీ యొక్క పరిస్థితి గురించి మీరు ఆలోచించకుండా మిమ్మల్ని ఓడగొట్టినటువంటి మమతా గారిని మళ్ళీ అధికారంలో తేవడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు సార్, ఎంతగా మీరు అసలు మనసులో కోరికలు కోరుకుంటున్నారు సార్. నాకు అర్థం మిమ్మల్ని ఓడగొట్టింది సార్, మీ యొక్క 20-25 ఏళ్ల పాలనని ఓడగొట్టి ఆమె 15 ఏళ్లుగా మిమ్మల్ని కనీసం అసలు ఒక్క సీటు కూడా మీ సొంతంగా సాధించలేటువంటి పరిస్థితి మీరు బెంగాల్లోకి తీసుకొచ్చిందే. అటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొని వస్తున్నారు, అటువంటి వ్యక్తిని మీరు అందులో ఎక్కిస్తాం అనుకుంటారు. బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు, ఇదెక్కడ అన్యాయం సార్? బీజేపీ ఏం చేసింది మిమ్మల్ని? ఏమన్నా మీరు అంటే బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా ఈ ఫెడరల్ సిస్టమ్ లో అన్ని పార్టీలు ఉండాలా, అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలా, అన్ని చోట్ల దేశం నలుమూలల్లో కూడా ఒకే రకమైనటువంటి అభివృద్ధి జరగాలని చెప్పేసి బీజేపీ కోరుకుంటుందే, అది తప్ప ఏమైనా నేరమా అది? అటువంటిది మీరు ఎందుకు అసలు ఆమెకు ఎందుకంతగా మీరు నేనేమంటున్నా మోడీ గారి పైన కోపంతో మీరు దేశ వ్యతిరేకంగా లేకపోతే మీ సొంత రాష్ట్రమైన బంగాల్ లాంటి రాష్ట్రానికి వ్యతిరేకంగా దాని అభివృద్ధికి వ్యతిరేకంగా రాష్ట్ర బాగుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. ఎంతవరకు న్యాయం సార్? పెద్దలు సీనియర్లు నాకు ఎందుకో కొంచెం మంచి అనిపించలేదు ఆయన అన్నటువంటి విషయం. ఎందుకంటే మీరు వేరే చోట దేశం మొత్తం మీద బీజేపీ ఓడిపోతుంది, అది లోక్సభ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు అట్లా మాట్లాడారంటే అనుకోవచ్చు, కానీ బెంగాల్లో స్పెసిఫిక్ గా మీరు అట్లా మాట్లాడారంటే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం మీరు లెఫ్ట్ పార్టీలు అన్ని కూడా ఇక్కడ కలిసి తమిళనాడులో కలిసి పోటీ చేస్తున్నాయి, కానీ మళ్ళీ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కలిసి పోటీ చేసి మళ్ళీ కేరళకి వెళ్ళేసరికి లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నారు. ఢిల్లీలోనేమో దోస్తీ చేస్తున్నారు, గల్లీలోనేమో కుస్తీ పడుతున్నారు. మరి ఢిల్లీలో దోస్తీకి అసలు ఏంటి సంబంధము, గల్లీలో కుస్తీకి ఏంటి అసలు? నాకు ఆ లింక్ ఏందో అర్థం కాదు. మీరు మొత్తం చేస్తే అన్ని చోట్ల దోస్తీ చేయాలి, లేకపోతే అన్ని చోట్ల కుస్తీ పడాలి, కానీ అక్కడ దోస్తీ ఇక్కడ కుస్తీ అంటే అసలు ప్రజలకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే మీకు ఎక్కడ కూడా సీట్లు రావట్లేదు, మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు మిమ్మల్ని రావాలని కోరుకోవట్లేదు. మీ యొక్క విధానాలను ఒక్కసారి పునఃపరిశీలించుకోండి, రివ్యూ చేసుకోండి. మీ యొక్క విధానాలని రివ్యూ చేసుకొని మళ్ళీ కొత్తగా దేశ హితం కోసమే దేశ బాగు కోసమే మీరు వచ్చి ముందుకు వస్తే మళ్ళీ మీకు దేశంలో ఎక్కడైనా చోటు కొంచెమన్నా కలిగే అవకాశం ఉన్నది. లేకపోతే ఆ ఉన్న కొన్ని సీట్లు కూడా పోయే అవకాశం ఉన్నది, లేదా ఆ 1-2 సీట్లు గెలుస్తున్నారు ఏదో ఒక పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని గెలిచే పరిస్థితి తప్ప అది కూడా లేకపోతే మీరు కనీసం కంప్లీట్ గా మొత్తం మటుమాయం అయిపోయే అవకాశం ఈ దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా సార్, తమిళనాడులో ఈ యొక్క డిఎంకే యొక్క ఏదైతే కమిషన్ పాలన కావచ్చు, అదేవిధంగా కరప్షన్ పాలన కావచ్చు, ఇటువంటి పాలన పోవాలని చెప్పేసి తమిళనాడు యువత కోరుకుంటున్నారు, తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి అసలు నాకు అర్థం కాదు ఏంటంటే 100 నుంచి 120 ఎట్ట వస్తాయి, అసలు ఏ ప్రాతిపదికన వస్తాయి? ప్రదీప్ గుప్తా గారు వారి అంచనాల మీద నాకు గౌరవం ఉంది, కానీ ఇది సంథింగ్ అస్టానిషింగ్. నాకు అర్థం ఏమంటా సార్, ఇదే ఇక్కడ కూడా తమిళనాడులో కూడా అదే జరిగింది. అందరూ డిఎంకేకి ఇస్తున్నారు, సరే డిఎంకేకి రావచ్చు సీట్లు, కొన్ని మరీ డిఎంకే సీట్లు రావని అనట్లేదు. విజయ్ యొక్క సైలెంట్ ఓటింగ్ జరిగింది, విజయ్కి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది అనేది ఇక్కడ కూడా మన తమిళనాడులో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అట్లా చెప్తున్నానంటే మొదటి నుంచి కూడా ఎన్డీఏ వైపు విజయ్ చూస్తున్నారు, ఎన్డీఏ విజయ్ వైపు చూస్తున్నారు అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒకే ప్రశ్న మీరే చెప్పండి, మీరే చెప్పండి ఒకటే ప్రశ్న ఏంటంటే మొన్నటిదాకా మోకాళ్ళ మీద కూర్చొని చర్చిల్లో నడిచాడు ఆయన. ఎస్, అలా పోలింగ్ అయిందో లేదో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు, పురోహితులు ఆయనకి విపరీతంగా ముందుకు వచ్చి మరీ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఏంటి దీని ఇండికేషన్ ఏంటి? ఏమన్నా ఉందా? ఒక 20-30 వస్తాయి తనకి. బీజేపీ నాకు ఫోన్ చేస్తారు, అమిత్ షా కూడా ఫోన్ చేశారట, వస్తాను సార్ మీ దగ్గరికి వస్తా, అమిత్ షా కూడా ఫోన్ చేశారట. గుళ్ళు గోపురం ఇప్పుడు హఠాత్తుగా గుళ్ళు గోపురాలు తిరిగేసింది మాత్రం హిందూ అయిపోడు కదా సార్. నేను ఒక మాట చెప్తాను సార్, ఖచ్చితంగా డిఎంకే పార్టీ సనాతన ధర్మ వ్యతిరేకులు, సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చినటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు అతి కిరాతకంగా దాన్ని ఏ విధంగా వాళ్ళు నాశనం చేయాలనుకుంటున్నారో మీరు చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి పార్టీని ముందు అధికారం నుంచి దించాలా. అసలు వాళ్ళు ఎందుకు అట్లా సనాతన ధర్మంని టార్గెట్ చేసుకొని సనాతన ధర్మం పైన ఎందుకు అట్లా ఎదురుదాడి చేస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే తమిళనాడులో వాళ్ళ కుటుంబ వారసత్వము అట్లాగే కంటిన్యూ అవ్వాలని,
ఆ డైనస్టీ పాలిటిక్స్ కంటిన్యూ అవ్వాలని, వాళ్ళ కంపెనీ కంటిన్యూ అవ్వాలని, అక్కడ దాచుకున్నా ఎవరు అడగకూడదని, ఆ కరప్షన్స్ కావచ్చు, కమిషన్ కావచ్చు ప్రజల దృష్టిలో పెద్ద అజెండాగా కనిపించకూడదని ఒక ఉద్దేశంతో వీళ్ళు కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్లనే మహిళా సాధికారికత గురించి మాట్లాడినప్పుడల్లా మొన్న కూడా వాళ్ళు మహిళా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు, డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. డీలిమిటేషన్ కి ఓటు వేసిందంటే మహిళలకు కూడా సీట్లు పెరిగాయి, అక్కడ తమిళనాడులో కూడా మహిళా సాధికారికత పెరిగేది. అటువంటి విజన్ లేనటువంటి ఈ పార్టీని, ఇటువంటి కరప్షన్ ఉన్నటువంటి ఈ పార్టీని, ముఖ్యంగా సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఈ పార్టీని ఈ రాష్ట్రంలో నుంచి ఓడగొట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం, మేము కూడా వాళ్ళ సహకారం తీసుకుంటాం. ఆ సహకరించే విధానంలో భాగంగా విజయ్కి మేము అంటే విజయ్ని ఎన్డీఏలో రావాలని కోరాం, దాంట్లో తప్పేం లేదు. ఏంటంటే తెలుసా, క్రిస్టియన్స్ ని సంఘంలో చేర్చుకుని క్రైసంగీస్ అని పిలుస్తున్నారు అక్కడ. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు క్రిస్టియన్స్ ని చేర్చుకోకూడదని చెప్పేసి మేము ఒక ఓన్లీ హిందువుల పార్టీ అని ఎప్పుడు చెప్పలేదే, మేము భారతీయుల పార్టీ అని చెప్పేసి చెప్పుకున్నాం. భారత్ మా యొక్క మొదటి ప్రియారిటీ అని చెప్పుకుని విజయ్కి ముఖ్యమంత్రి పదవా చెప్పలేము సార్. ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కానీ చెప్పలేము. ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తేనేమో డిఎంకేకి కూడా పెద్దగా అంటే కొన్ని సంస్థలు ఏమో డిఎంకేకి ఇచ్చాయి, కొన్ని ఏమో ఇవ్వలేదు. కాబట్టి యావరేజ్ గా తీసుకుంటే డిఎంకేకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే సైలెంట్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు, ఎన్డీఏ పక్షాల వైపు కూడా కొన్ని సీట్లు పెరగొచ్చు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ రావచ్చు. అదేవిధంగా ఏమైనా జరగవచ్చు, విజయ్ సీఎం కావచ్చు, లేకపోతే విజయ్ కింగ్ మేకర్ కావచ్చు, లేకపోతే ఐఏడిఎంకే అభ్యర్థి సీఎం కావచ్చు. ఏదైనా చెప్పలే, మే 4th వరకు దీనిలో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒకే ఒక లక్ష్యంతో ఎన్డీఏ తమిళనాడులో పనిచేసింది, ఈ డిఎంకేని అధికారం నుంచి దూరం చేయాలా, ఈ డిఎంకే యొక్క ఏదైతే సనాతన ధర్మ వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము తుంచేయాలని ఒక లక్ష్యంతో పనిచేసాం. ఆ లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా ఇంకోటి వెస్ట్ బెంగాల్లో మీరు కనుక చూస్తే మీకు మీ కొన్ని సర్వేల సంస్థలు 140 నుంచి 148 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. ఎస్. సో 148 కన్నా కూడా మీరు పైనే 150 నుంచి 160 తెచ్చుకుంటాను. ఏ లెక్కన వేసినా నాకు అది అర్థం కాదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో 126 భద్రలోక సెగ్మెంట్స్ ఉన్నాయి, అంటే ఓబీసీ కమ్యూనిటీస్ దర్ సాలిడ్లీ విత్ టీఎంసీ. మీరు ఒప్పుకోరు. వెస్ట్ బెంగాల్లో మరి ఓటర్ ఎందుకు అంత భిన్నంగా ఆలోచించాడో తెలియదు. ఈమె పరిపాలనా కాలంలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, అకృత్యాలు, ఘోరాలు సిపిఎం పరిపాలనలో కూడా జరగలేదు. వాళ్ళు చేశారు, వాళ్ళే విస్తుపోయి ఆశ్చర్యపోతున్నారు, మేము ఎందుకు చేయలేకపోయాం, ఎలా చేయగలుగుతుంది సార్. మేము ఒక స్లోగన్ తీసుకున్నాం, సోనార్ బంగ్లా అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొని మేము పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్కి పోయాం. సోనార్ బంగ్లాలో అందరూ వస్తారు, ఓబీసీ కులాలు వస్తారు, ఎస్సీ ఎస్టీలు వస్తారు, అదేవిధంగా ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా వస్తారు. సోనార్ బంగ్లా అంటే అందరు కలిపితేనే సోనార్ బంగ్లా కదా సార్. దాంట్లో ఒక క్యాస్ట్కో లేకపోతే ఇంకో క్యాస్ట్కో లేకపోతే ఇంకో కమ్యూనిటీకో ఇంకో రిలీజియన్కో అన్నట్టుగా కాదు. మా నినాదం ఒకటే, బంగారు బంగ్లా కావాలనేది మా నినాదం. ఆ బంగారు బంగ్లా కోసం ప్రజలందరూ కూడా మాతో పాటు కలిసి వచ్చారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఓటింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మాకు 150 పైగా సీట్లు, నేను పర్సనల్గా ఏమనుకుంటాను సార్, 200 పైగా సీట్లు మాకు వస్తాయని చెప్పేసి నేను పర్సనల్గా అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ నాకు కొంతమంది మిత్రులు ఫోన్ చేస్తారు, ఆయన 150 దగ్గర ఆగాడు, మీరు 200 దాకా ఖచ్చితంగా సార్. ఎందుకంటే అక్కడ మనసు లోపల చాలా మంది ప్రజలు బయటకు చెప్పుకోకుండా లోపల సార్ ఎంత భయం ఉంటే టీఎంసీకి, ఎంత భయం ఉంటే ఆ ఈవీఎం మిషన్ పైన కమలం గుర్తు పక్కన టేప్ అంటించి పెడతారు సార్. అంత భయం ఉంటే కదా ఆ టేప్ అంటించి అంటే ఆ సింబల్ కనిపించకుండా అక్కడ ఓటు వేయకుండా అంత భయంతో పెట్టారనేది మనకు అర్థమవుతుంది కదా. ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు విన్నాం, చాలా వీడియోలో కూడా చూసాం మనము. ఆ టీఎంసీ గుర్తు పక్కన ఇత్తరు పూసేవాళ్ళంట. ఆ బటన్ పైన ఇత్తరు పూసి ఎవరైతే ఓటు వేయడానికి వెళ్తారో వాళ్ళు టీఎంసీ బటన్ గుద్దారో లేదో తెలుసుకోవడానికి ఆ వేలు పైన ఇలా స్మెల్ చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారట, వీడు టీఎంసీకి ఓటు వేశాడు, వీడు టీఎంసీకి ఓటు వేయలేదు ఒకవేళ ఇతర వాసన రాకపోతే. వాడి కుటుంబాన్ని రకరకాలుగా హింసించేవాళ్ళంట, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళంట. ఇది సార్ గుండా రాజ్యం సార్, బెంగాల్లో జరిగింది మొత్తం. ఆ గుండా రాజ్యాన్ని అంతం చేయాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. నేను కాదు, మోడీ కాదు, అమిత్ షా కాదు, అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అసలు ప్రజలు కోరుకున్నప్పుడు ఎవ్వరు ఆపలేరు. గఫూర్ గారు ఆపలేరు, మమతా గారు ఆపలేరు, ఈవెన్ మోడీ గారు కూడా ఆపలేరు. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరిని గఫూర్ గారు
సంథింగ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న పాయింట్ అంటే 126 సెగ్మెంట్స్ సార్. సెకండ్ ఫేజ్లో 142లో 126 టీఎంసీ సాలిడ్ ఓటింగ్ ఉన్న సెగ్మెంట్స్ మొత్తం బదులు సెంట్రల్ కోల్కతా, ఇన్ అండ్ అరౌండ్ సెంట్రల్ కోల్కతా. ఇక్కడ మీరు ఏం చేసినా తలకిందలో తపస్సు చేసినా ఇంకొకళ్ళు వచ్చే అవకాశం లేదు. ఒకప్పుడు అదంతా మీ ఓటింగ్ అంతా మమతా బెనర్జీ కబ్జా పెట్టేసింది. సో ఇప్పుడు మిగిలిన 2% 3% ఉన్నారు సిపిఎం వాళ్ళు కూడా భయపడిపోయి మమతాకి వేసే పరిస్థితి వచ్చింది. అసలు ఇది పాజిబులా? ఈ ప్రదీప్ గుప్తా గారు అంటే ఆయన నేరుగా చెప్పట్లేదు కానీ ఇంకొక సంస్థ చెప్తున్నది ఏంటంటే 140 మ్యాజిక్ ఫిగర్ అయితే 150 నుంచి 160 తెచ్చుకుంటుంది. ఇంకొక 40 ఈయన వెస్ట్ బెంగాల్ వెళ్ళొచ్చిన దాని మీద ఇంకో 40 యాడ్ చేశారు ఈయన రవికుమార్ గారు. మొత్తం 200 సీట్లు బీజేపీకి వచ్చేస్తాయట. నిజమేనా? మీరేమైపోయారు అసలు వెస్ట్ బెంగాల్? సార్ ఒకటి, ఇప్పుడు మనం జరిగిన పోలింగ్ లో ఉండే విషయాలు మాట్లాడుకుంటున్నాం, సిద్ధాంతాల గురించి కాదు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇక సిద్ధాంతాలు వల్లే వేయడం తమ గొప్పదనం చెప్పుకోవడం తప్ప. ఇప్పుడు నేను బీజేపీ ఓడిపోతుందని చెప్పినాను అంటే టీఎంసీ మీద నాకు ప్రేమ ఉన్నట్లా. మేము టీఎంసీకి బీజేపీకి వ్యతిరేకంగా మేము పోటీ చేసినాం. టీఎంసీ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా బీజేపీ ఇప్పుడు ఫైట్ చేయలేదు, మేము ఫైట్ చేస్తున్నాం. చాలా విషయాల్లో చాలా సప్రెషన్ లోనవుతున్నాం. అయితే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూసిన తర్వాత మాకేం పెద్ద ఫ్యూచర్ కనపడలేదు. అధికారంలోకి వచ్చే సీన్ కానీ లేదా నిర్ణయాత్మకంగా వ్యవహరించే సీన్ కానీ కనపడలేదనే విషయం నేను చెప్తున్నాను. పోతే బీజేపీ చెప్తున్నట్టుగా బీజేపీ అందరి ప్రజల అభిమానాన్ని పొందే పార్టీ అయితే ఎందుకు ఇంత గ్రాఫ్ పోతుంది సార్? ఎందుకు మన పార్లమెంట్ ఎన్నికలు చిట్టైపోయిన వాళ్ళు అబ్కి బార్ 400 పార్ అంటే 400 కాదు, మళ్ళా ఇంకో పార్టీ బలం ఇస్తే తప్ప పార్లమెంట్ లో మెజారిటీ లేదు వీళ్ళకు. వీళ్ళు పతనం వైపుగా పోతున్న పార్టీ. కాంగ్రెస్ ఎట్లయితే మొదట జాతీయ విలువలతో వచ్చిందో ఆ తర్వాత అన్ని రకాల అరాచకాలు చేసి అధికారం కోసం తప్పుడు పద్ధతిని అవలంబించి పతనమైంది కాంగ్రెస్. బీజేపీ కూడా ఆ దారిలో ప్రయాణం చేస్తుంది. అది తొందరలో బీజేపీ పతనం మనం చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమి, ఆయన అంటున్నాడు భారతీయ పార్టీ. అరే మీకు సిగ్గుండాలని మీరు చెప్పుకోవడానికి. ముస్లింలనే ఈ దేశం పోరుగానే చూడండి మీరు. ముస్లింలకు వ్యతిరేకంగా అరే పేద ముస్లిమేనా వాడు ఆవులకు చంపుతారు, మీరేమో ఆవు మాంసాన్ని ఎగుమతి చేస్తారు మీరు మీ పార్టీ వాళ్ళు. మీకు అసలు భారతీయత మీద నమ్మకం ఉందా? మీకు అధికారం తప్ప ఏమీ పట్టదు మీకు. కాబట్టి భారత ప్రజల్లో వేరుపడిపోతున్నారు. అది ఒకటి గమనించుకుంటే మంచిది. ఆ సోదరుడు పోతే ఇక్కడ బెంగాల్లో టీఎంసీ యొక్క అరాచకాలు ఉన్నాయండి. మేమే ఎప్పుడు దాన్ని కప్పుచ్చుకోలేదు. టీఎంసీ పార్టీ అరాచకం చేస్తుంది, గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తుంది, అనేది కరెక్ట్. అయితే బీజేపీ ప్రజానికాన్ని ఉత్సాహపరిచి అధికారులకు వచ్చే సీన్ లేదు అక్కడ. ఒక 28-30% ఉండేటువంటి ముస్లింలందరినీ ఒక శత్రువులుగా చూసేటువంటి ధోరణి బెంగాల్లో కనపడుతుంది. మొన్న నేను చూసినాను, సువేందు అధికారి ఆయన కారు దిగి పోలీసుల సమక్షంలోనే బంగ్లాదేశీ ముసల్మాని బంగ్లాదేశీ ముసల్మాన్ 90 లక్షల ఓట్లు తీసేసి మీరు అధికారం మధ్య జ్ఞానేష్ కుమార్ మీ పార్టీ వాడైనా మీకు సొంత మనిషి అయినా అతను ఇచ్చినటువంటి ఆ పోలింగ్ లిస్ట్ తోనే ఓటింగ్ జరుగుతుంది. అతను దిగిన వెంటనే కారు దిగిన వెంటనే వీళ్ళందరూ బంగ్లాదేశ్ ముస్లింలు అని లైన్ లో ఉండేవాళ్ళని అంటున్నాడు. అంటే మీలో ఎంత విద్వేషం ఉంది, ఎంత శైతాన్ మనస్తత్వం ఉందో అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రజల్ని ఉత్సాహపరిచే కార్యక్రమం మీకు లేదు. ఎంతసేపు దీనికి ఇంకోటి చేయొచ్చు. ప్రజలకు సంబంధించి ఉత్సాహపరిచి భారతీయ ఆ జాతీయ మనస్తత్వాన్ని కనుక పెంచితే మాకేం అభ్యంతరం అండి. మాకేం కాంగ్రెస్ కాంగ్రెస్ విధానాల వ్యతిరేకంగా పోరాడు. కాబట్టి బెంగాల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే పోలింగ్ జరిగిన సరళి కానీ ఆ తర్వాత అయితే లెఫ్ట్ ఓట్ అంటే బీజేపీ పని నేనేం చెప్పలేనండి. లెఫ్ట్ ఓట్ బీజేపీ